కామారెడ్డి జిల్లాలో రాజంపేట ఎస్ఐ ఆంజనేయులు ఏసీబీకి చిక్కడం హాట్ టాపిక్ గా మారింది. నెల రోజుల క్రితం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయుల్ని రాజంపేట పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు ముత్యపు సిద్దిరాములు ఘనంగా సన్మానించారు. అయితే అదే వ్యక్తి ఇప్పుడు ఎస్ఐపై ఏసీబీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. సిమెంట్ దుకాణాల నిర్వాహకుల మధ్య జరిగిన గొడవకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో తన కుమారుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో పాటు ఛార్జ్షీట్లో సెక్షన్ల మార్పునకు సహకరిస్తానంటూ ఎస్ఐ ఆంజనేయులు 50,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కంప్లైంట్ ఏంటంటే అతని కొడుకు పైన కేసు అయింది. ఆ కేసు గురించి గతంలో కలిస్తే ఆయన 50,000 డిమాండ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ మాకు ఇవ్వడం జరిగింది. 50,000 డిమాండ్ అది వాస్తవమా కాదా, వాళ్ళ కొడుకు పైన కేసు అయింది వాస్తవమా కాదా అంతా పరిశీలించిన తర్వాత ఇది నిజమే తెలుసుకున్న తర్వాత అతను ఈ రోజు 50,000 ఇంటి దగ్గర ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఆ 50,000 నుంచి అతను తర్వాత 30,000కు సరే 30,000 ఇవ్వండి అని ఒక సెటిల్మెంట్ జరిగింది. ఆ 30,000 ఈ రోజు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీని మీద విచారణ చేసి అతని నాంపల్లి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా అధికారులు ఇట్లా వాళ్ళకి కావాల్సిన పనుల గురించి అధికారులు ఎవరైనా లంచం అడిగితే తప్పనిసరిగా ఏసీబీకి ఇన్ఫామ్ చేస్తే దానిపైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఏసీబీని కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకున్న ప్రాబ్లం మాకు కంప్లైంట్ ద్వారా ఇస్తే మేము సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం.